ఉంది. అంటే ఇంత చక్కటి కార్యక్రమము కోటి ఎట్ 40 అంటూ 40 సంవత్సరాల ఆయన ఎక్స్పీరియన్స్ని, ఆయన కెరీర్ని మరొక్కసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ముందుగా రాజు ఎంటర్టైనర్స్ రాజు గారికి అండ్ అలాగే IGPL శ్యామ్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ అలాగే మన ఆనరబుల్ జడ్జ్ మాధవరావు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కరెక్ట్గా చూస్తే, కరెక్ట్గా వింటే ఆ అనుభూతి ఇంకొకలా ఉంటుంది. అంటే యూట్యూబ్లో మనం విన్నదానికి, టీవీల్లో మనం విన్నదానికి, ఆడియో క్యాసెట్స్లో, CDస్లో, మన ఫోన్లలో మనం వినేదానికిను, ఇలా ఇంతమంది టాలెంటెడ్ మ్యూజిషియన్స్ లైవ్లో వాళ్ళు వాయిస్తూ ఉంటే, సింగర్స్ మన కళ్ళ ముందు లైవ్లో పర్ఫామ్ చేస్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంటుందంటే అసలు మాటల్లో చెప్పలేని కాదు. ఈ ట్రెండ్నే ఈ మధ్య ఫాలో అవుతూ చాలామంది లైవ్ బ్యాండ్లట్టు స్టార్ట్ చేశారు. అయితే ఈ గౌరవం ఏంటో నాకు అర్థం కాదు. బేసిక్గా మ్యూజిషియన్స్కి బాగా తెలుస్తుందేమో. మంచి మంచి పాటల్ని ఇంకాస్త రీమిక్స్ చేసి, ఇంకాస్త అంటే సూపర్ హిట్ సాంగ్స్ని రీమిక్స్ చేస్తూ ఇవాళ రేపు లైవ్ బ్యాండ్స్ అన్నీ నడుస్తున్నాయి. కానీ అసలు సిసలైన ఒరిజినల్ టేస్ట్ ఆఫ్ మ్యూజిక్ ఈరోజు మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. సమస్త దేవి దేవతా స్వరూపం జ్యోతి ప్రకాశనం శ్రీ మహాసరస్వతి మధుర మంజుల మనోజ్ఞ సుస్వర సుశ్రావ్య పవిత్ర వీణా నిపుణం శ్రీ నటరాజ పదరత్న మంజీరు వేదమంత్ర విహితంగా స్వాగతం. ఓం దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే దీపం సంధ్యా దీపం నమోస్తుతే అగ్ని ప్రజ్వలన ముహూర్తస్సు ముహూర్తోస్తు ఏతస్సు ముహూర్తకాలేన సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏ గ్రహాః అత్యంత ఆనుకూల్యతాబల సిద్ధిరస్తు. ఓం ప్రస్తాద్భ్రముదా జహార శక్రక్రమిత్వ సుస్వాగతం, సునాదపూర్వక మంగళకర ఘన స్వాగతం. ఈరోజు కోట్ అట్ 40 years కంప్లీట్ చేసుకున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. దిస్ ఇస్ వెరీ స్పెషల్. ఎందుకంటే అఫ్కోర్స్ యాజ్ అన్ యాక్టర్గా కోటి గారు అని అలవాటు నాకు. యాక్చువల్గా కోటిని చెప్పాలి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాగా, అంటే నా చిన్నప్పటి కాదు, మా బ్రదర్, మా యంగర్ బ్రదర్ కోటి, వాసు, తర్వాత శివమణి ఇలా వీళ్ళందరూ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. కొంతవరకు ఆ రోజుల్లో దిలీప్ అనేవాడు, తర్వాత AR రెహమాన్ అయ్యారు. వీళ్ళందరూ నాకు మా బ్రదర్, యంగర్ బ్రదర్ ఫ్రెండ్స్గా నాకు బాగా పరిచయం. అందుకని ఇవాళ నేను ఇక్కడికి రావడానికి కారణం ముఖ్యంగా వాళ్ళందరూ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఇట్స్ అ వెరీ స్పెషల్ డే. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. యాక్చువల్గా నేను వేరే ఫంక్షన్కి వెళ్ళాలి, బట్ దానికోసం అని వచ్చాను. వన్స్ అగైన్ 40 దేశాల్లో అని చెప్పారు. సో అన్ని దేశాల్లో సక్సెస్ అవ్వాలి. ఆ మ్యూజిక్ గురించి నేను కోటి మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అమేజింగ్ మ్యూజిక్. కొన్ని పాటలు అయితే ఈవెన్ ఇప్పుడు ఇంతకుముందు ముఠా మేస్త్రి సాంగ్ కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. అండ్ ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు, మన హానరబుల్ జడ్జ్ మాధవరావు గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను, నన్ను ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. జయసుధ గారు సో జయసుధ గారికి ఒక చిన్న సత్కారం. టెక్నీషియన్స్ కు అందరికి కూడా శుభవందన చందనాలు అందిస్తుంది ఈ సభ. వారందరికి కూడా నమో నమః. ఒక్కసారి మీ చప్పట్లతో జయసుధ గారికి జయ హో. నూటికో కోటికో ఒక్కరు మన కోటిలా ఎక్కడో పుడతారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ యు సార్. 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర, సంగీత ప్రియులని ఓలలాడిస్తూ 40 దేశాలకు కూడాను ప్రపంచ యాత్రకు వెళ్తున్నాం. వాళ్ళందరూ అదృష్టవంతులే. ఇక్కడకు వచ్చిన వాళ్ళందరూ అతిరథ మహానదులే. కలాం గారు చెప్పినట్టు మనల్ని అభిమానించే వాళ్ళు
మనల్ని ఆశీర్వదించేవాడు. వీళ్ళకన్నా ఎవరు లేరు. వీళ్ళే అతిరథులు, మహారథులు. మీ అదృష్టం కాకపోతే, మన అదృష్టం కాకపోతే సాక్షాత్ సరస్వతి పుత్రులు, సాహితీ ప్రియులు శ్రీమాన్ వేంచేసి ఉన్న మాదీయ హృదయేతిహాస చరిత్రలో సువర్ణాక్షర లిఖిత భాగ్యుడు, కించిత్ తాపకోపం రాసించిన ప్రీకరంలో ప్రీతిపాత్రులు, మనోల్లాసములు విశ్లేషించిన సున్నితులు, సునిశితులు, మా హృదయాంతరాంగికులు, తనకి తానే సాటి నూతన పార్టీ జస్టిస్ ఎన్వి రమణ గారికి ఇప్పుడు ఇంత కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే కోటి గారికి అంతా రెడీ సార్. మీకు 40 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా లెజెండరీ మెగా మ్యూజిక్ డైరెక్టర్ అనే అవార్డుని ఇవ్వాలి అంటే మీకేమైనా కోరుకుంటే చెప్పండి సార్ అన్నాను. అంటే ఆయనకి ఎప్పటి నుంచి వరకు కోరుకుందో, సార్ మీరు ఏమైనా శ్రీ జస్టిస్ ఎన్వి రమణ గారిని పిలిచే అవకాశం, తీసుకురావచ్చే అవకాశం ఉందా అన్నారు. ఇదేనా చిన్న విషయం? చిన్నగా ఆయన చెప్పి ఉండొచ్చు, కానీ అమ్మ అన్నం తినకపోతుంటే అద్దంలో చూపించి ఇదిగో చందమామ చూపించగలదు. నేనే జస్టిస్ రమణ గారిని ఎలా తీసుకొస్తాను? ఇది నాకున్నది. కానీ ఆయన నాకున్న ఇచ్చిన భరోసాకి చూద్దామండి, నా ప్రయత్నం నేను చేస్తానన్నా. ఆయనతో మాట్లాడే ధైర్యం ఎవరికి ఉండదు. మెసేజ్ పెట్టు అంటే సారు తాలూకా గొప్పతనం అంటే మీ అందరికీ తెలియాలి. మేము ఎందుకు ఇలా అయిపోతాం, మేము ఎందుకు ఆయన అంటే ఇంత పిచ్ అయిపోతాం. ఇందాక శ్యామల గారు చెప్తున్నారు, సార్ ఏమో హడావుడి పడుతున్నారు, మమ్మల్ని అందరినీ అల్లరి పెడుతున్నారని. అది హడావుడి అల్లరి కాదు, అభిమానం. ఆయనకి ఆయన మీద ఉన్న మాకుండే గురుతర బాధ్యత. చిన్న మెసేజ్ పెట్టా, మేమే అక్కడ కానిస్టేబుల్ ఉన్నాడు, ఇంకొకటి పోజు హడావిడి, చిన్న మెసేజ్ పెట్టి సార్ ప్రజల ముందు మా పరువు తీయకూడదు సార్, మా లైఫ్ నిలబడాలి, అతని కోరిక తీరాలి అని చిన్న మెసేజ్ పెట్టా. ఇది నమ్మాలి. చిన్న మెసేజ్ పెడితే ఫోన్ వచ్చింది, నేను టీవీ చూస్తున్నా, చెయ్యి వణుకుతుంది. జస్టిస్ ఎన్వి రమణ గారు పిఏ చేసి ఉంటాడు అంట. ఫోన్ తీసా, నేను జస్టిస్ ఎన్వి రమణ మాట సార్ అన్నా, నేను సినిమా ఫంక్షన్స్కి వాటికి రాను, ఏంటిది అసలు? మీ పేరు చెప్పలేదు సార్. సాలూరు రాజేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి సాలూరు. ఎందుకంటే సార్ది ఒకసారి మ్యాగజైన్లో సాలూరు రాజేశ్వరరావు గారికి కూడా చప్పట్లు కొట్టకపోతే ఏం చేయాలి మనం? అది సార్కి సాలూరు రాజేశ్వరరావు గారికి ఇష్టం. నాకు కోటి గారికి ఒక చిన్న పాయింట్ దొరికింది అని చెప్పి ఎలా అయితేనే ఆయన కూల్గానే మాట్లాడుతుంటే నేను కంగారుగానే మాట్లాడుతున్నా. సార్ మీరు అంటే చాలు సార్, అది అంటారు. నాకేమో హార్ట్ బీట్ పెరుగుతూ ఉంది. దానికి కాస్త టైం తీసుకున్న తర్వాత ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుద్ది, ఎవరెవరు వస్తున్నారు. నా జీవితంలో ఫస్ట్ టైం అంత టెన్షన్ పడింది. ఏదో కష్టపడి ఆన్సర్స్ చేశా, వస్తున్నా, కానీ ఇక మిగతా మీకు అనవసరం. ఇలా జరిగినది ఆయన సింప్లిసిటీకి నిదర్శనం. జస్టిస్ ఎన్వి రమణ గారు అంటే ఆయన అడ్రస్ సిన్సియారిటీ, ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ సింప్లిసిటీ. ఈజ్ అ మ్యాన్ విత్ ప్రిన్సిపల్స్, ఈజ్ అ మ్యాన్ విత్ ఎథిక్స్. హ్యాట్స్ ఆఫ్ యూ సార్. కోటి గారి ఫంక్షన్లో నూతన పార్టీ రమణ గారి గురించి మాధవరావు మాట్లాడుతున్నారు ఏమనుకుంటున్నారు? రమణ గారు బ్లెస్సింగ్స్ ఆయనకి నాకు ఉండడమే మా అందరికీ ఒక అదృష్టం. కోటి గారి గురించి చెప్పాలి అంటే మాటలు చాలా, నేను ప్రాక్టికల్గా చూశాను. ఇప్పుడు ఏవీలు ఇక్కడ ప్రదర్శించాలి అంటే టైం బట్టి, అవకాశాన్ని బట్టి ప్రదర్శిస్తాం. ఏవైతే ఉన్నాయో కోటి గారి గురించి అవి మాత్రమే చెప్పారు చిరంజీవి గారు. ఏదైతే చెప్పాలో మనసులోంచి అది మాత్రమే పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. జడ్జి గారు పర్మిషన్ తీసుకుని కూడా ప్రదర్శిద్దాం. ఏవైతే ఉండాలో అట్లా దిగ్గజాలు ఇండస్ట్రీ నుంచి అందరూ కూడా ఇక్కడ లేకపోయినా ఫారెన్లో బిజీగా ఉన్న వాళ్ళ విషెస్ని బ్లెస్సింగ్స్ని తెలియజేశారు కోటి గారు. అవన్నీ మనకి చాలా అవసరం. అందుకే వాటి గురించి మనం ఉదహరించుకుంటున్నాం.
సరే, ఈ కోటి గారి ప్రోగ్రామ్ చేయాలంటే ఇండస్ట్రీలో నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఎలా చేయాలి ఏం చేయాలి అని ఒక చిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసాం. మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఉండే సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, వేరేస్ గీతా మాధురి గారు, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా ఫోన్లు చేసి మేం చేస్తామంటే మేం చేస్తామని ముందుకు వచ్చారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. నరేష్ గారు అందరికీ తెలిసిన 50 years అనుభవం ఉన్నటువంటి, మొన్ననే సామాజ వర్గలతో సరిగమలు పాటించేసినటువంటి నరేష్ గారు, సార్ నాకు ఆయన మిత్రులు, సార్ ఇదేంటో నన్ను దించారు సార్ ఇందులోకి, ఏం చేద్దాం సార్ అంటే మీరు చెయ్యండి సార్ వెనక నేను ఉంటాను. ఆయన నాకెంత సాయం చేయాలని సాయం చేశారు. ఆయన పిలవలసిన ఆయన పిలిచారు. ఈ విధంగా ఇక్కడ వాళ్ళైతేనే అక్కడ వాళ్ళైతేనే ఇంత రావడం జరిగింది. అయితే ఇప్పుడు జస్టిస్ గారి పర్మిషన్తో ఈరోజు మీకు ప్రదానం చేయబోయే లెజెండరీ మెగా మ్యూజిక్ అవార్డుని ఆయన చేతుల మీదుగా, మిగతా మన పెద్దల చేతుల మీదుగా తీసుకుంటారు. మ్యూజిక్ ఇండస్ట్రీలో 40 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా కోటి అట్ 40 ఈవెంట్ని కండక్ట్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు లీవ్స్ దొరకపోవడం వల్ల నేను ఈవెంట్కి రాలేకపోతున్నాను. అందుకే ఈ 2 సాంగ్స్ని కోటి గారికి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదెలా, నాకు అలాగే ఉంది, ఎన్నో అనాలనుంది, దాచేదెలా లోపల. మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది, అందుకే ఇంతలా గుండెలకి పడుతుంది. నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదలా. నిద్దులు తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది, నువ్వే కాదా చెప్పు ఆ పరిమళం. వెన్నెల కన్నా చల్లగా ఉన్న చిరునవ్వేదో తాకుతూ ఉంది, నీదే కాదా చెప్పు ఆ సంబరం. కనుల ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా, ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా, ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా, ఏమిటవుతోందో ఇలా నా ఎదమాటున్నా. ఓ దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. My dear brother, Koti, congratulations. You really deserve this honor, and I'm sure your show will be loved by everyone wherever you go. I wish you and the entire team behind this wonderful initiative all the very best for the spectacular success of Koti at 40. సంగీత దర్శకుడు రాజ్ కోటిలతో నా అనుబంధం ఎంతో విలువైంది. వాళ్ళు ఎన్నో గొప్ప చిత్రాలకి మ్యూజిక్ కంపోజర్స్గా ఉండి మెమరబుల్ మ్యూజిక్ని అందజేశారు. పర్టికులర్గా నాకు ఎముడు మొగుడు కొంతమంది 40th ఇయర్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయనకి నేను పెద్ద ఫ్యాన్. ఎన్నో మంచి హిట్ సాంగ్స్ ఇచ్చారు నాకు, ఎస్పెషల్లీ అలో బ్రదర్ అండ్ గోవింద. అండ్ ఇప్పుడు కోటి గారు వరల్డ్ మ్యూజిక్ టూర్స్ స్టార్ట్ చేయబోతున్నారు. 40 countries, 40 shows, 40 singers, 40 musicians and 40 cities. Fantastic. కోటి గారు నాలాగనే నీకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు ప్రపంచం అంతా. దిస్ టూర్ ఇస్ గోయింగ్ టు బి ఎ గ్రాండ్ సక్సెస్. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ కోటి గారు. అది పవన్ కళ్యాణ్ గారు రాసి పంపించినటువంటి నోట్. సంగీత దర్శకులు శ్రీ కోటి గారికి శుభాకాంక్షలు. స్వరకర్తగా 40 వసంతాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ కోటి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సినీ సంగీత విభాగంలో యువతరాన్ని ప్రోత్సహించడంలో లెజెండరీ మెగా మ్యూజిక్ డైరెక్టర్ అవార్డుని మన మనసును దోచుకున్న సంగీత సామ్రాట్ శ్రీ కోటి గారికి
ఎన్వి రమణ గారు, జస్టిస్ ఎన్వి రమణ గారి చేతుల మీదుగా ప్రదానం చేయబడుతుంది. సార్ వెల్కమ్. సుస్వాగతం, సునాదపూర్వక మంగళకర ఘన స్వాగతం. అదేవిధంగా రాగాల సముద్రంలో గజయిత గారు మా కోటి గారికి నిండు మనస్సుతో మీ ఒక వాయులీనంతో కోటి గారిని సత్కరిస్తున్నది ఈ సభ. మరి కోటి రాగాల పెట్టు కోటి గారు, కోటి గారే సాటి, లేనెవరు వారికి కోటి, ఏమా సంగీత ధాటి. మరి వారి తరఫున అందరూ కూడా ఒక్కసారి చప్పట్లతో వారికి జయహో అంటూ వందనం, అభివందనం. కోటి గారిని సత్కరించడం అంటే సంగీత సరస్వతికి పూజనం చేయటమే. షడ్జమ రిషభ గాంధార మంజమ పంచమ దైవత నిషాదాది సప్తస్వర సమ్మేళనంలో పట్టు వహించిన దిట్ట, నాదాల పుట్ట మన కోటి గారికి కోటి అట్ 40 అంటూ ఒక్కసారి మీ అందరి చప్పట్లతో జయహో. రోజారమణి గారు, కవిత గారు, శివపార్వతి గారు, శ్రీలేఖ గారు, ప్లీజ్ కమ్. మా రోజారమణి గారు అంటే అలాంటి గారు అందరూ రావాలి. ఘనత వహించిన చలనచిత్ర నటన ఉద్దండ పండితులందరికీ కూడా సాదర స్వాగత మంగళమాలికలు. అదేవిధంగా మా శ్రీలేఖ. ఇప్పుడు మనం అందరం కూడా ఒక్కసారి హృదయపూర్ణంగా మన కోటి గారికి చప్పట్లతో శుభాశీస్సులు ఇద్దాం. శ్యామ్ గారు, వెరీ వెరీ పవర్ఫుల్. థ్యాంక్ యూ శ్యామ్ గారు ఫర్ గివింగ్ దిస్ ఎక్సలెంట్ program here, not only in India, all the entire 40 countries of the world. I congratulate your dynamism, capacity, caliber, credibility, IGPL, JHO, and similarly, Raju Events. Raju Garu, thank you very much for making this event a very grand, powerful, systematic and methodical success. I congratulate your dynamism. Gayani Gayakulaku, Shreshthulaku, పాత్రికేయ సన్మిత్రులకు, సహృదయులకు, శ్రేయభిలాషులకు, శుభాభిలాషులందరికీ కూడా వందనం, అభివందనం, అభివందన చందనం, అభివందన నందన చందన సుందర మందారమాలలు. స్వాగతం. మీ అందరి చప్పట్ల మధ్య వారికి సాదర స్వాగతం. ముఖ్య 40 సంవత్సరాల దర్శకత్వం సంగీత ప్రపంచంలో తన స్థానాన్ని సంపాదించుకొని ప్రపంచ యాత్రకు బయలుదేరుతున్నటువంటి కోటి అట్ 40 సాలూరి కోటేశ్వరరావు గారు, కోటి గారికి ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేయడానికి, మీ అందరి తరఫున ఆశీస్సులు అందజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. మిత్రులారా, ఇక్కడ ఎంతోమంది కళామ తల్లి ముద్దు బిడ్డలు, ప్రత్యేకించి సినీ రంగానికి చెందినటువంటి నటులు, గాయకులు, రచయితలు, సంగీత దర్శకులు, అనేక మంది కళాకారులు, అదేవిధంగా అభిమానులు దేశం నలుమూలలా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా రావటం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. సినీ సంగీతం అంటే, సంగీతం పేరు వింటే కొంతమంది గుర్తుకు వస్తారు. అదేవిధంగా కొంతమంది పేరు వింటే సంగీతం గుర్తుకొస్తుంది. ఆ ఒక్కొక్క చెందినటువంటి వాళ్ళు మన తెలుగు సినీ సంగీత ప్రపంచంలో సాలూరి రాజేశ్వరరావు గారు, పెండ్యాల నాగేశ్వరరావు గారు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు త్రిమూర్తులుగా పేరుగాంచారు. ప్రత్యేకించి సాలూరు రాజేశ్వరరావు గారు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి విజయనగరంతో ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత సామ్రాట్గా పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఆయన తండ్రి సన్యాసిరాజు గారు గీత రచయితగా సంగీత ప్రపంచానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నారు. సాలూరి వారి వంశం అంతా సంగీత ప్రపంచానికి ఎంతో సన్నిహితంగా ఉందనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. 1939వ సంవత్సరం నుంచి 150 సినిమాలకు పైగా సంగీతానికి దర్శకత్వం వహించి సంగీతాన్ని అందించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డు పొందినటువంటి సాలూరు రాజేశ్వరరావు గారి పుత్రుడు, నాగావళి నది ఆశీస్సులతో వారి వారసుడిగా, వారి 4వ సంతానంగా ఈరోజు కోటి గారు మన ముందున్నారు.
ఈ తరానికి చెందినటువంటి గాయకుల్లో ప్రత్యేకించి సినీ సంగీతాన్ని నిర్వహించడంలో ఆయన అగ్రగణ్యుడిగా నిలిచాడు. ఆయన వారి తండ్రి రాజేశ్వరరావు గారి దగ్గర, అదేవిధంగా చక్రవర్తి గారి దగ్గర మరి శిక్షణ పొంది సోమరాజ్ కోటేశ్వరరావు గారి కోటి రాజ్ అనేటటువంటి వారిద్దరూ అత్యంత సన్నిహితంగా అనేక దశాబ్దాలుగా వందల చిత్రాలకు సంగీతాన్ని అందించారు. తరువాత మరి కోటి గారు సొంతంగా సినిమాలకు సంగీతాన్ని అందించడం మొదలుపెట్టారు. వారికి మధ్యవతి, శివరంజని, హిందోళి ప్రియమైనటువంటి రాగాలు. కోటి గారి ప్రత్యేకత ఏంటంటే శాస్త్రీయ సంగీతంతో పాటు ఈనాటి యువతరాన్ని ఉత్తేజపరిచేటటువంటి ఆధునికమైనటువంటి సంగీతానికి కూడా ఆయన ఎంతో ప్రాణం పోసి మరి వినోదాన్ని, ఆనందాన్ని ఈ తరానికి అందజేస్తున్నటువంటి వ్యక్తి. తొలితరం సంగీతంలో మరి కొసరాజు గారు, అదేవిధంగా సాలూరి వారు, ఘంటసాలి వారు ఏ రకంగా గుర్తుకొస్తారో నేటి తరానికి మరి కోటి గారు ఆ రకంగా గుర్తొస్తారు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకుంటున్నా. సంగీతానికి, సాహిత్యానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. అవి రెండు జంట పిల్లలు లాంటి వాళ్ళు. మన మానసిక ఎదుగుదలకి, మన యొక్క కష్టాన్ని, దుఃఖాన్ని మరిపింపు చేసేటటువంటి గొప్ప గుణం ఉన్నటువంటి సంగీతాన్ని అందజేస్తున్నటువంటి సంగీత కళాకారులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందాల్సి ఉంటుంది. ఏదైనా తెలుగు పాట వింటే దాంట్లో ప్రతి పదం, అదేవిధంగా తెలుగు సంగీతం వింటే దానిలోని ప్రతి వాయిద్యం యొక్క ప్రత్యేకత వినేటటువంటి అదృష్టం మా తరానికి దక్కింది. కానీ నేడు అటువంటి పరిస్థితులు లేదు. అయినప్పటికీ కూడా మరి ఈరోజు పాతతర సాంప్రదాయాలని కొనసాగిస్తూ అధునాతనమైనటువంటి సంగీత కార్యక్రమాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో మరి కీర్తి ప్రతిష్టలు కాంచి ఆస్కార్ అవార్డులు కూడా సిద్ధపడుతున్నటువంటి తెలుగు సినీ రంగాన్ని, ప్రత్యేకించి మరి తెలుగు సాహిత్య, సినీ సాహిత్య, సంగీత రంగాన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. అంతేకాదు మరి ఈ ఘనమైనటువంటి సంగీత సంపదను మనకు అందించినటువంటి మహనీయులందరికో ఈ సందర్భంగా వందనాలు సమర్పిస్తూ మరి మన భాషా సంస్కృతుల యొక్క అభివృద్ధి కోసం, వాటి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసం ఈరోజు ఈ కోటి ఎట్ 40 అనేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి తర్వాత 40 సంవత్సరాల సంగీత ప్రస్థానం పురస్కరించుకొని 40 మంది కళాకారులతో 40 దేశాల్లో 40 గీతాలతో సంగీత ప్రియులను ఉరూతలిగించేందుకు శ్రీ కోటి గారు ఉపకరించారు. ఇది ఒక అసాధారణమైనటువంటి కార్యక్రమం. ఈ మధ్యకాలంలో 20 సంవత్సరాలు సంగీత జీవితాన్ని పూర్తి చేసుకొని శ్రీమతి శ్రీలేఖ గారు కూడా ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వారిని కూడా అభినందిస్తున్నాను. అది కోటి గారి యొక్క కార్యక్రమం ఈ విజయవంతం అవ్వాలని, తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు సంగీతాలని ప్రపంచ వినియోగంలో కీర్తి పతాకను ఎగురవేయాలని ఆ భగవంతుడు ఈ యొక్క కోటి గారికి ఆశీస్సులు అందజేయాలని చెప్పి మనమందరం ఆయనకు అండదండలుగా నిలబడాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ వారు ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ వారి యొక్క ఈ జయత్రయాత్ర అద్భుతంగా జరగాలని, మరి ముగింపు రోజు మళ్ళా మనం అందరం ఇక్కడ కలిసి ఒక గొప్ప అభినందన సభ జరుపుకునేటటువంటి అవకాశం కూడా కలుగుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మరి అత్యంత వ్యయ ప్రయాసలకు ఓర్చి కార్యక్రమంలో మరి మాధవరావు గారు ప్రియమిత్రులు, అదేవిధంగా ప్రొడ్యూసర్ అండ్ ఆర్గనైజర్ ఆఫ్ కోటి ఎట్ 40 IGPL సంస్థ అధ్యక్షులు శ్యామ్ గారికి, మరి రాజు గారికి, ఇతర వ్యక్తులందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరంతా ఈరోజు మన సంగీతాన్ని, మన సంస్కృతిని ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నన్ను ఆహ్వానించి
ఇదొక మాయా ప్రపంచం, మరో ప్రపంచం, అద్భుత ప్రపంచాన్ని ఇంతవరకు చూపించారు నాకు. ఎందుకంటే అనేక సంవత్సరాలు 22-23 సంవత్సరాలు జడ్జిగా, అనేక సంవత్సరాలు న్యాయవాదిగా ఉన్నప్పటికీ కూడా నేను తక్కువ సంఖ్యలో ఈ సినిమా కార్యక్రమాలకు పాల్గొన్నా. దానికి వేరే కారణం లేదు. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మొట్టమొదటిసారి జడ్జి అయినప్పుడు మోహన్ బాబు గారు తన సినిమా షూటింగ్ రోజు నన్ను పిలిచి క్లాప్ కొట్టడం అంటారు, అది చేశారు. అది సినిమా పత్రికల్లోనూ అదేవిధంగా టీవీ మీడియాలో వచ్చింది. అనేక మంది ఇతర మిత్రులు ఫోన్ చేసి నువ్వు సినిమా ప్రోగ్రాంకి వెళ్ళావేంటి అని చెప్పేసి ఒక పెద్ద నేరం చేసినటువంటి ఇదిగా ఉన్నారు. అయితే సినీ కళాకారులన్న, సినీ రంగం అన్న నాకు అత్యంత గౌరవం. వాళ్ళు మన సంస్కృతిని, మన చరిత్రని, మన భాషని బతికిస్తున్నారు. ఇంకా కొంచెం మంచి సంపదతో కూడినటువంటి, విలువలతో కూడినటువంటి సాహిత్యాన్ని ఈ తెలుగు కళాకారులు, తెలుగు గాయకులు, తెలుగు రచయితలు అందజేయాలని చెప్పేసి రాబోయే తరాలకు తెలుగుని, స్పష్టమైనటువంటి తెలుగుని అందించాలని చెప్పి తెలుగు భాషని ప్రోత్సహించాలనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పు తెలుగు కళాకారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాం. తెలుగు జాతి, భారత జాతికి గర్వకారణం ఫార్మర్ చీఫ్ జస్టిస్ శ్రీ ఎన్వి రమణ గారికి, వేదికపై ఇచ్చేసినటువంటి సూర్యపల్లి అంత గారు, జడ్జి గారికి, హైకోర్టు జడ్జి గారికి, మిత్రుడు కోటి at 40, కోటి మామ అని ముద్దుగా పిలుస్తారు, నరేష్ మామ అంటాడు, రథసారథి శ్రీ జడ్జి మాధవరావు గారు, ఈ యొక్క కార్యక్రమానికి 2 చక్రాలుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి శ్యామ్ గారు, వేదికపై ఉన్నట్టు రాజు గారు, ఇద్దరు వేదికపై ఉన్నట్టు పేరున పరిస్థితి నేను చెప్పాను సార్, అందుకే సూర్యపల్లి కదా సార్. పేరు నమస్కారం అండి. ఎక్కువసేపు మాట్లాడాలి వాడు మనసుకి, చాలా అరుదుగా బయటకు వస్తాను నేను. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అనేది అద్భుతమైనటువంటి తెలుగు వాడకం, తెలుగు పాట. ఒక మనిషిగా జన్మించి ఋషిగా ఎదిగి మహాపురుషుడుగా నిరంతరంగా తెలుగు సాహిత్యంలో, సంగీతంలో నిలిచిపోయినటువంటి వారు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు. అంతేకాకుండా ఒక తరం నిలబడడం కష్టం సినిమాల్లో, రాజకీయాలు. 2వ తరాన్ని కూడా మరొక ఋషిని తయారు చేసి, అతను కృషి చేసి ఈ రోజున 40 వసంతాలు సంగీత దర్శకులుగా పూర్తి చేసుకొని 40 దేశాలు తిరుగుతున్నటువంటి కోటి ఈ రోజు నుంచి మహాపురుషుడిగానే మనం పరిగణించాలి. చాలా అరుదండి ఇది. ఆలోచించారో లేదో, తెలుగులోనే కాదు, ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఇటువంటి ఒక సంగీత దర్శకులు 40 సంవత్సరాల్లో 40 దేశాలు తిరగడం అనేది చరిత్రలో జరగలేదు, జరగదు కూడా. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి మీరు రాసుకోవచ్చు 100%. అంతకంటే నేను చెప్పలేను, ఎక్కువ మాట్లాడకూడదు, పెద్దవాళ్ళందరూ ఉన్నారు. నిజంగా అదృష్టం అండి. నేను కోటి మరీ చిన్న వయసు కాదు కానీ కలవాల్సిన వయసులో కలిసాం. ఎన్నో అద్భుతమైనటువంటి ఎంతో సమయాన్ని గడిపాం. ఆయన రికార్డింగ్ అవుతుంటే మేము షూటింగ్లు పూర్తి చేసుకుని ఆయన కోసం వెయిట్ చేసేవాళ్ళం. కూర్చుందామని, ఎందుకు కూర్చుంటామని అడగకండి, ఆయన పాటల కోసం కూర్చుని వెయిట్ చేసేవాళ్ళం. సరదాగా అందరూ కలుసుకునేవాళ్ళం. చిరంజీవి గారు, మోహన్ బాబు గారు దగ్గర నుంచి నా వరకు కూడా అద్భుతమైన పాటలు ఇచ్చాడు ఆయన. ఈ రోజున హీస్ ఎ కంప్లీట్ మ్యాన్, ఫ్యామిలీ మ్యాన్, ఎ మ్యూజిషియన్, ఎ లెజెండ్. కోటి గర్వకారణం. నా మిత్రుడితో నేను ఇక్కడ ఇంత పెద్దల మధ్య నాకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీ జడ్జి మాధవరావు గారికి, పేరున శ్యామ్ గారికి, రాజు గారికి, రోజారామణి గారు, అందరూ ఇక్కడ లెజెండ్స్ అందరూ పేరున అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి సభల్లో పాల్గొనడం.
4 మాటలు నా మనసుతో నా మిత్రుడిని చెప్పడం అనేది నా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. పెద్దలు కోటి గారి శుభ కరకమలాల మీదుగా నరేష్ గారిని మీ అందరి చప్పట్ల మధ్య సత్కరిస్తోంది ఈ సభ. సవినయంగా మరి స్వీకరించవలసిగా కోరుతున్నా. గౌరవ జస్టిస్ గారు ముఖ్య అతిథి గారి శుభ కరకమలాల మీదుగా మరి జ్ఞాపిక ప్లీజ్ సార్ మీ అందరి చప్పట్ల మధ్య అగ్రశ్రేణి నాయక శ్రేష్ఠులు నరేష్ గారికి మరి ఒకసారి ధన్యవాద ప్రసూన మాలికల్ని సభాపక్షంగా అందిస్తున్నాను. అదేవిధంగా నరేష్ గారు ఈ శుభవేళ కోటి గారి దంపతుల్ని సత్కరిస్తున్నారు. మరి కోటేశ్వరరావు గారు మరియు జ్యోతి గారు, గౌరవ చీఫ్ జస్టిస్ పెద్దలు రమణ గారు, శ్యామ్ గారు, రాజు గారు, మాధవరావు గారు అందరూ కూడా కలిసి మీ అందరి చప్పట్లతో కోటి గారిని జయోస్తు దిగ్విజయోస్తు అని దీవిస్తోంది ఆ సరస్వతి మాత కళాస్వరూపంలో. వారికి ధన్యం ధన్యోహం. ఎన్వి రమణ గారు, జస్టిస్ ఎన్వి రమణ గారు ఏది చెప్పినా పాటించాల్సిందే. మేము ఈ ఒక్క విషయం మాత్రం నన్ను తిట్టినా కొట్టినా వద్దన్నా చిన్న చిరు సత్కారం, చిన్న చిరు ఇంతమంది కోరుకుంటున్నారు, అంతమంది కోరికను కాదన్నారు. ఇది ప్రజాభిష్టం. ఇద్దరు ఉన్నారు అమ్మ, అందుకని కోటి గారు వీళ్ళ చేతులు. ఇది మాధవరావు గారు చెప్పినట్టుగా ఇది ప్రజాభీష్టం సార్, దయచేసి స్వీకరించాలి. కారణం ఎన్వి రమణ గారు ఇప్పుడు కూడా సన్మానాలకు విముఖులు, సేవలో ప్రముఖులు. ఇక్కడ సరస్వతి స్వరూపంగా కళామూర్తులు అందరూ కలిసి మా శ్యామ్ గారు, రాజు గారు, మాధవరావు గారు, నరేష్ గారు పెద్దలందరూ కలిసి కోటి గారు దంప సమేతంగా ఎన్వి రమణ గారిని సత్కరిస్తున్నది ఈ సభ. వారు భారతీయ మహా తేజస్సు. మరి రైట్ ఫ్రమ్ కేప్ కమరిన్ టు టాప్ కాశ్మీర్, ఎంటైర్ ఇండియా, ది gigantic structure and multi-mixture of various languages cascade has got one touch. The great legal luminary, Sri Chief Justice of Supreme Court, respected N.V. Ramana sir, is felicitated. మీ అందరి చప్పట్లతో వారికి నమస్కార మంగళమాలికలు శ్రీకరంగా, శుభకరంగా, మంగళకరంగా, తేజస్కరంగా, యశస్కరంగా, ప్రీతివర్ధనంగా అందిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మహోత్సవానికి విచ్చేసినటువంటి మహాశయులు అందరికీ పేరు పేరున శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రసాలూరి సాలూరి రాజేశ్వరరావు గారి తనయుడుగా, చక్రవర్తి గారి శిష్యుడిగా, రాజ్ కోటిగా, మీ కోటిగా ఈరోజు ఈ వేదికలో ఈ అద్భుతమైన వేడుకను కోటి అట్ 40 అని ఒక 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని ఎంతో చక్కగా అందరూ నేను అసలు అనుకోలేదు ఇంత గొప్పగా ఇంత వైభవంగా జరుగుతుందా నా 40 years సెలబ్రేషన్ అని. ఏది మనం అనుకున్నది జరగదు. ఈరోజు ఒక హిస్టరీ, నాకు నా చరిత్రలో మిగిలిపోయినటువంటి ఘట్టం ఈరోజు నాకు జరిగినటువంటి వేడుక. ఎంత అద్భుతం అంటే మామూలుగా సంగీత కళాకారులు వచ్చి ఏదో సీనియర్ మోస్ట్ కళాకారులు వచ్చి వాళ్ళు ఆస్వాదించడం అది ఆనవాయితీ. లేకపోతే సినిమా ఫీల్డ్లో నేను ఇంత సర్వీస్ చేసినందుకు టాప్ ఫిగర్స్ వచ్చి నన్ను సన్మానించడం అది మామూలు. కానీ భారతదేశానికి చీఫ్ జస్టిస్ ఎంతో పేరుగాంచినటువంటి మా ఎన్వి రమణ గారు జస్ట్ ఇలా ఒక మాట చెప్పగానే వారి ద్వారా నేను ఈ అద్భుతమైన అవార్డుని స్వీకరించాలనుకున్నాను. నా కళని నెరవేర్చినందుకు వారికి మరొకసారి నా శతకోటి ధన్యవాదాలు, కోటి అభినందనలు తెలియజేసుకుంటాను రమణ గారు. అలాగే ఈ అద్భుతమైన కార్యక్రమానికి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి IGPL శ్యామ్ గారు, ఇది సామాన్యమైన విషయం కాదు. 40 ప్రోగ్రాంలు అబ్రాడ్లో ఒక్కొక్క కంట్రీలో చేయటం అన్నది అది ఎంత ఖర్చులతో కూడిన పని. అలాగే ఎంతో ఆర్గనైజ్ చేయాలి. ఆ విషయంలో నేను అన్నీ చూశాను. ఎంతో పగడ్బందీగా, క్లారిటీగా, అంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈరోజు NRIs చాలామంది కూడా ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషం. వాళ్ళందరూ ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం ఘన విజయం సాధిస్తుందని భావిస్తున్నాను. అలాగే డేనియల్ రాజు గారు ఈవెంట్ మేనేజర్గా ఈరోజు ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్ది అందరికీ చేరువుగా, ప్రతి ఒక్కరికి కనువిందులుగా
మంచి సౌండ్ సిస్టమ్, మంచి సింగర్స్ని పెట్టి అద్భుతంగా చేశారు. రాజుగారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు. థ్యాంక్ యూ అండి. సో ఈ కార్యక్రమాన్ని మీ అందరూ ఇన్ని రకాల మీరు వచ్చి ఎంతో ప్రేమతో వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. ఇది తండ్రి గారు అయిన మా రాజేశ్వరరావు గారు నాన్నగారి ఆశీస్సులు అని భావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు ఆ రూపంలో నాకు ఇస్తున్నట్టు నేను భావిస్తున్నాను. చాలా సంతోషం. నేను ఇంకా ఎక్కువ చాలా ఎన్నో విషయాలు మాట్లాడాలనుకున్నాను. వారిని అంతసేపు నిలబెట్టడానికి నాకు ఇష్టం లేదు. అలాగే ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి నేను ఫస్ట్ ఫోన్ చేసింది నా మొట్టమొదటి హీరో మోహన్ బాబు గారికి. వారికి ఫోన్ చేయగానే ఇమీడియట్గా నేను వస్తున్నాను, అన్నిటికీ రెడీ అయ్యారు. కానీ ఈరోజు శరణ్ గారి హెల్త్ బాగాలేక ఈరోజు కార్యక్రమం రాలేకపోయారు. వారు ప్రత్యేకంగా రమణ గారికి కూడా వారి అభినందనలు తెలియజేయమని చెప్పారు మోహన్ బాబు గారు. అలాగే నేను చేసిన హీరోస్లో సెకండ్ సుమన్ గారు, రాజశేఖర్ గారు, తర్వాత శోభన్ బాబు గారు, కృష్ణ గారు, అలాగే మెగాస్టార్ కృష్ణరాజు గారు, తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు, ఇంకా నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, తర్వాత మా స్వీట్ లిటిల్ బాయ్ మా తరుణ్ గారు, అందరికీ నేను మ్యూజిక్ చేసే అవకాశాన్ని నాకు కల్పించారంటే ఈరోజు చలనచిత్ర పరిశ్రమ నా మీద నమ్మకంతో ఎన్నో సినిమాలకి పెద్ద భారీ చిత్రాలకు కూడా నేను సంగీతం వహించి ప్రతి పాటని హిట్ చేయడానికి ఎంతో నేనే కాదు నేను రాజ్ ఇద్దరు కలిసి ఎంతో రాత్రింబౌళ్ళు కష్టపడి ఈ పేరు తెచ్చుకున్నాం. ఈరోజు రాజ్ మనలో లేకపోయినా నా హృదయంలో నా పక్కన ఎప్పుడు నా రాజ్ ఉంటాడు. ఆ భావం నాకు ఇప్పటికీ ఉంది, నా రాజ్ ఎప్పుడు నాతో ఉంటాడని. అలాగా నాకు ఈరోజు ఇంత మహా వేడుక ఇది జరుగుతుందంటే మా మాధవరావు గారు ఆయనకి నాకు ఏంటో పూర్వజన్మ సుకృతం ఏంటో పూర్వజన్మల మీద అంటే సొంత బ్రదర్స్ అయి ఉండాలి, లేకపోతే ఏదో రిలేషన్షిప్ అయి ఉండాలి. వారికి నా మీద ఉన్నటువంటి అపారమైనటువంటి అభిమానం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యమైన సారథి మా మాధవరావు గారు, జడ్జి మాధవరావు గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎప్పుడు మర్చిపోలేను మిమ్మల్ని. యు ఆర్ మై ఫ్యామిలీ నౌ. సో అలాగే నరేష్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావటం, మీతో ఎంతోమంది డైరెక్టర్స్ అందరితో నేను పనిచేశాను. కానీ ఫిలిం ఇండస్ట్రీ నుండి అందరూ రాలేకపోయారు, మరి కొన్ని కారణాలు ఉంటాయి. బట్ ఎవరు రాలేకపోయినా నేను ఎవరి గురించి ఏమనుకోను. మీ కోటిని ఎప్పుడు మీ కోటిగానే నేను ఎప్పుడు ఆదరించాను. నేను ఎప్పుడు ఎవరిని తప్పుగా అనుకోవటం లేదు. మీరు రాకపోయినా నేను ఏం తప్పుగా అనుకోవట్లేదు. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలాగే నా మీద, నా సింగర్స్ మీద, నా మ్యూజిషియన్స్ మీద, అందరి మీద కొనసాగాలని. ఈ 40 సంవత్సరాల జీవితంలో నేను నా కెరియర్ వైజ్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉన్నటువంటి నా మ్యూజిషియన్స్, నా సౌండ్ ఇంజనీర్స్, అలాగే గాయకులు, అలాగే రచయితలు, కవులు ఎంతో మందితో పనిచేశాను. అక్కడ ఆత్రేయ గారి దగ్గర నుండి, శ్రీనారాయణ రెడ్డి గారి దగ్గర నుండి, వేటూరి సుందరరామూర్తి గారు, భువనచంద్ర గారు, సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు, ప్రతి పాటని నాకు హిట్ నెంబర్స్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ మహనీయులు వాళ్ళందరి సపోర్ట్ లేకపోతే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. నేను ట్యూన్ చేసేవాడిని, ట్యూన్కి తగ్గట్టుకు నేను ఆర్కెస్ట్రేషన్, ప్రజెంటేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాడిని. కానీ ఆ పాటని అంత చక్కగా సాహిత్యం రాసి ప్రతి పాటకి ఒక ఐడెంటిఫికేషన్ తెచ్చినటువంటి మా సాహిత్య రచయితలకి అందరికీ కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ నా పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా అన్నయ్య, నా గురువు, నా శ్రేయోభిలాష్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్నో పాటలు, నా వేల పాటలు పాడాడు. నాకైతే 2000 పాటలకు పైగా ఆయన పాడటం నా అదృష్టం. అలాగే చిత్ర గారు ఎన్నో పాటలు నాకు పాడి, నాకు వాళ్ళిద్దరూ ఏ పాట పాడినా బాలు చిత్ర అన్నట్టు నాకు అలవాటైపోయి ప్రతి పాట వాళ్ళే పాడేవాడు. అలాగే మనో గారు, అలాగే చాలామంది. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి ఇక్కడ హైదరాబాద్లో శ్రీకృష్ణ గారు, గీతా మాధురి గారు, ఇలాగే చాలామంది, ఇంకా శివ అని, అరుణ్ అని, పృథ్వీ అని, యంగ్ టాలెంటెడ్ సింగర్స్, అద్భుతమైన సింగర్స్ హైదరాబాద్లో తయారయ్యారు నా కంటి ముందు. అది నాకు ఆనందం అనమాట. ఒక టైంలో సింగర్స్ అంటే చెన్నై నుండి తెచ్చుకోవాలి, లేకపోతే బాంబే నుండి తెచ్చుకోవాలని కాదు. ఈరోజు ఈక్వలీ ప్రతి ఒక్కరు హైలీ టాలెంటెడ్ సింగర్స్ ఇక్కడ మన హైదరాబాద్ నగరంలో తయారవడం చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళందరికీ ఈరోజు నా కార్యక్రమానికి ప్రతి పాట పాడతానని అందరూ వచ్చి ఈ కార్యక్రమానికి రావటం, వాళ్ళందరికీ నా బ్లెస్సింగ్స్, నా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐ లవ్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జస్టిస్ ఎన్వి రమణ గారి చేతుల మీదుగా
ఇప్పుడు లోగోని కోటి గారు జస్టిస్ ఎన్వీఆర్ గారి చేతుల మీదుగా IGPL లోగోని ప్రొడక్షన్ హౌస్ లోగోని రిలీజ్ చేయడం జరుగుతుంది. మీ అందరి శుభ కరతాళ ధ్వనుల మధ్య సప్పట్ల మధ్య పెద్దలు కోటి గారు, శ్రీయుత ఎన్వి రమణ గారు, శ్యామ్ గారు, రాజు గారు, మాధవరావు గారు, నరేష్ గారు అందరూ కూడా కలిసి IGPL ఇన్వెస్టర్ గ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ లోగో ఈస్ గెటింగ్ రిలీజ్డ్ ఫ్రెండ్స్. ఒక్కసారి మీ సపోర్ట్లతో జయ హో.